జగన్ గారు గెలిచిన తర్వాత అసలు ఏ విధంగా చేశారు? ఎలా ఉంది ప్రభుత్వం? జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదండి, బాగుంది. అందరు పబ్లిక్ చాలా మందికి చాలా హెల్ప్ఫుల్. ఏదో పథకాలు ఇస్తూ అందరూ కొద్దిగా ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజుల్లో 40 బంధువులు హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతానికి పబ్లిక్ మరి ఇబ్బంది లేకుండా. అభివృద్ధి అనేది సంవత్సరం అంటానే ఉన్నారు కదా, 40-50 సంవత్సరాల నుంచి అంటానే అభివృద్ధి, కానీ అభివృద్ధి కాదు కదా. పబ్లిక్ దగ్గర ఏ రోజు అయితే 4 రూపాయలు డబ్బులు ఉంటాయో ఆటోమేటిక్గా పబ్లిక్ అదే వస్తుంది, డెవలప్మెంట్ జరుగుతుంటుంది. ముందు ప్రజల ఆకలి తీర్చడం అంతే, ఫస్ట్ అంతే. మరి గతం నుంచి చంద్రబాబు గారు 14 ఏళ్ళ నుంచి నేను అభివృద్ధి చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా, సో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వర్షం వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు మనకైతే పెద్దగా ఇది లేదు. ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. పథకాలు ఇస్తున్నారు అని చెప్పి అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్స్కి మీరేం సమాధానం? కామెంట్స్ అనేవి మామూలుగా చేస్తూనే ఉంటారు కదా, వాళ్ళు ఎంత చేసినా కూడా కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందులో వస్తుండే పథకాలు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేవి. చదువులకి అయితే ఏమి, అమ్మ ఒడి అయితే ఏమి, ఈరోజు స్కూల్స్ ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఊళ్ళల్లో స్కూల్స్ అనేటివి ఒకప్పుడు స్కూల్స్ ఎలా ఉండేవి మేము చూస్తున్నాం కదా. ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండే, ఇప్పుడు స్కూల్ ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు. బాగానే బ్రహ్మాండంగా ఉన్నాయండి ఈరోజు స్కూల్స్లో. ఇప్పుడు టైమింగ్ మెయింటైన్ చేయడం అయితే ఏమి, టీచర్స్ టైం అంత అలర్ట్గా అప్పుడులాగా చాలా స్ట్రిక్ట్గా చేయడం, అది బాగుంది, కరెక్ట్గా. గెలిచే అవకాశం ఉందంటారు మళ్ళీ జగన్ గారు? ఉందండి, 100%.